హాయ్ అండి. నాకు కామెంట్ బాక్స్‌లో మసాలా పన్నీర్ చేయమని కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ అండి మీరు కామెంట్ చేసినందుకు. మసాలా పన్నీర్ కోసం ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ పన్నీర్ తీసుకుంటున్నాను. సోయా పన్నీర్ ఉంటుంది, మిల్క్ పన్నీర్ ఉంటుంది. నేనైతే మిల్క్ పన్నీర్‌ని యూజ్ చేస్తున్నా. స్టవ్ మీద మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని చిన్న చిన్న పీసెస్‌గా పన్నీర్‌ను కట్ చేసుకోండి. ఆయిల్‌లో అటు ఇటు ఫ్రై చేయండి. చిటికెడంత పసుపు వేసుకొని వేయగానే కదపకండి. ఒక 1 మినిట్ అలా వదిలేసి తర్వాత అటు ఇటు పీసెస్ని కలపండి, లేకపోతే అవి విచ్చుకుంటాయి. గ్రేవీ కోసం మిక్సీ జార్లో ఆనియన్స్, నానబెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లిపాయ, అలానే ఒక 2-3 చెక్కల కొబ్బరిని కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. బరకగా ఉండొద్దు, పేస్టు చాలా మెత్తగా ఉండాలి. అదే బాండీలో ఆయిల్ పోసుకొని ఒక బగారాకు, 2 యాలకులు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి. గ్రేవీని మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీని వచ్చేసి ఈ ఆయిల్లో వేయండి. టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మనం మిక్స్ చేసాం కదా, అవన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. తగినంత పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కల్మాకును కూడా వేయండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు గ్రేవీ అంతా మగ్గాలి. అందులోని పచ్చివాసన అంతా పోతుంది. తగినంత సాల్టు, కారాన్ని వేసుకోవాలి. అలానే ధనియా పౌడర్ని కూడా వేయండి. కారం, ధనియా పౌడర్ అన్నీ ఈ గ్రేవీలో చక్కగా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి. అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోతుంది. గ్రేవీలో మనం ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ గ్రేవీ ఒక 5 నిమిషాలు బాగా మరగాలి. చూసారు కదా, ఈ విధంగా బబుల్ గమ్స్ అనేవి రావాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని ఈ గ్రేవీలో వేయండి. పన్నీర్ని కూడా ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలి. పన్నీర్ కొంచెం ఫ్రై చేసినప్పుడు అందులోని పచ్చివాసన అంతా పోతుంది. మళ్ళీ మనం ఇలా ఉడకబెట్టినప్పుడు పీసెస్ బాగా ఉబ్బి ఈ గ్రేవీని బాగా పీల్చుకుంటాయి. పీసెస్ అప్పుడే జ్యూసీగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, అలా ఆయిల్ అంతా పైకి వస్తుంటుంది. మనం దించుకోవడానికి ముందు గరం మసాలాను వేసుకోండి. గరం మసాలాను వేసుకొని అటు ఇటు కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వండి. చూసారు కదా, ఇలా పన్నీర్ అంతా బాగా జ్యూస్ని పీల్చుకొని మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ బాక్స్లో తప్పకుండా మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.